అందరికీ నమస్తే అండి. దేశ రాజకీయాల్లో ప్రస్తుతానికి మన రాష్ట్ర రాజకీయాలే చాలా చీప్ అని అనుకుంటాను అప్పుడప్పుడు నేను. ఎందుకంటే ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కిందట ఉత్తరప్రదేశ్, బీహార్ రాజకీయాలు వరస్ట్‌గా ఉండేయి. చాలా హింసాత్మకంగా ఉండేయి. అండ్ కుటుంబ సభ్యులను కూడా దూషించుకునేవాళ్ళు. అండ్ తమిళనాడు రాజకీయాలు కూడా వరస్ట్‌గా ఉండేయి. ఒకప్పుడు కొన్ని దశాబ్దాల కిందట. డైరెక్ట్ అసెంబ్లీలోనే కొట్టుకున్న సంఘటనలున్నాయి. సో, ఆ 2 అండ్ ఆ రాష్ట్రాల్లో ఇప్పుడు బానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి అసలు బాలేదు. మరి వ్యక్తిగత అంశాల జోలికి, కుటుంబాల జోలికి, మహిళల జోలికి సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్స్ చేసుకుంటూ, మార్ఫింగ్ ఇమేజెస్ పెట్టుకుంటూ ఉన్నారు. సో, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ బాలేవు అనుకున్నాం. కానీ తమిళనాడు పాలిటిక్స్ కూడా కాస్త చీప్ దారిలోకి వెళ్ళాయేమో అనిపిస్తోంది. ఈ ఉదయనిధి స్టాలిన్ అరెస్టు ఉదంతం చూసిన తర్వాత నిన్నగాక మొన్న తంజావూరులో ఒక మీటింగ్ జరిగింది. కావేరీ నదీ జలాలకు సంబంధించిన అంశం. ఎప్పటినుంచో కొన్ని దశాబ్దాల నుంచి కర్ణాటకకు, తమిళనాడుకు ఆ వివాదం ఉంది. దీని మీద చర్చించడానికి అక్కడ డీఎంకే నేతృత్వంలో ఒక రాజకీయ సభ పెట్టారు. ఈ మీటింగ్లో టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో వైఫల్యమైంది. ఈ నదీ జలాల సంరక్షణలో టీవీకే ప్రభుత్వం వాళ్ళకి అవగాహన లేదు, విజయ్కి అసలు అవగాహన లేదనే కామెంట్స్, కొన్ని పొలిటికల్ కామెంట్స్ ఉదయనిధి స్టాలిన్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ గతంలో డీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అండ్ ముఖ్యమంత్రి కుమారుడు హోదాలో పార్టీలో పట్టు సంపాదించారు. ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సో దాంతో ఆయన మీటింగ్కి జనం బాగానే వచ్చారు. డిఎంకే కార్యకర్తలతో సహా స్థానిక రైతులందరూ వచ్చారు. అక్కడ ఆ మీటింగ్లో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది డిఎంకే పార్టీ కార్యకర్తలు త్రిష 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 అంటూ నినాదాలు చేశారు. అప్పుడు ఆ స్థానంలో ఉన్న ఉదయనిధి స్టాలిన్ వారిని వారించడం కానీ, ఇది సందర్భం కాదని చెప్పడం కానీ, వాళ్ళని నెమ్మదించాలి, లేదా పోలీసులకు చెప్పి వాళ్ళని పక్కకు పంపించేయాలి, లేదా సీనియర్ నాయకులకు చెప్పి వాళ్ళని సైలెంట్ చేయాలి. అలా చేయాల. వారితో పాటు ఈయన కూడా గొంతు కలిపి త్రిషాని డబుల్ మీనింగ్తో మాట్లాడారు. త్రిషాని, విజయ్ని సంబోధిస్తూ డబుల్ మీనింగ్తో, ద్వంద్వార్థం వచ్చేలా మాట్లాడారు, సెటైరికల్గా. దాంతో ఈ గొడవ కాస్త డైవర్ట్ అయింది. ఆయన వెళ్ళిందేమో కావేరీ నదీ జలాల గురించి మాట్లాడడానికి ఆ మీటింగ్, అండ్ డిఎంకే కార్యకర్తలతో మాట్లాడడానికి. అది కాస్త సైడ్ వెళ్ళిపోయి ఈ త్రిష గురించి ఆయన కామెంట్ చేయడంతో మీటింగు డైవర్ట్ అయింది. అండ్ అతని మీద కేసు నమోదైంది. అతను మాట్లాడిన మాటల్ని తమిళనాడులో ఏ రాజకీయ పార్టీ కూడా ఆహ్వానించలేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లాంటి పార్టీలు కూడా తప్పు పట్టాయి, వ్యతిరేకించాయి. కానీ నిన్న తంజావూరులో పోలీస్ కేసు నమోదైంది. అతన్ని ఇమీడియట్గా నిన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ మీద రిలీజ్ చేశారు. ఇవన్నీ చకచక నిన్న జరిగిపోయాయి. దీన్ని స్టాలిన్ గారు అండ్ ఉదయనిధి స్టాలిన్ గారేమో రాజకీయ కక్ష సాధింపు అన్నారు. టీవీకే పార్టీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నారు. టీవీకే కార్యకర్తలు రోడ్డు ఎక్కడానికి రెడీ అవుతున్నారు. మీరు ఏమైనా ఉంటే ప్రభుత్వ పాలసీల మీద మాట్లాడండి, లేదా తప్పుల మీద మాట్లాడండి, పరిపాలన మీద మాట్లాడండి, పర్సనల్ వ్యవహారాల జోలికి ఎందుకు వెళ్తున్నారు అనేది టీవీకే కార్యకర్తల వాదన. సో అందుకే ఈరోజు తమిళనాడులో టీవీకే పార్టీ ఇటువైపు, డిఎంకే పార్టీ అటువైపు పోటాపోటీగా రోడ్లు ఎక్కారు. కొన్ని చోట్ల మధురై, కోయంబత్తూర్, చెన్నై ఈ ప్రాంతాల్లో పోటాపోటీగా రోడ్డు ఎక్కారు. తంజావూరులో కూడా. అంటే వీళ్ళు ఏ వివాదం మీద రోడ్డు ఎక్కారు చూడండి. కావేరీ నదీ జలాల గురించో, లేదా ప్రభుత్వ వైఫల్యాల గురించో, ప్రజా సమస్యల గురించో కాదు, త్రిష గురించి రోడ్డు ఎక్కారు. త్రిష మీద ఆయన మాట్లాడడం, వీళ్ళు తప్పు పట్టడం, పోటాపోటీగా రోడ్డు ఎక్కడం. అసలు టీవీకే కార్యకర్తలు రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏముంది? నిరసనలు వ్యక్తం చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఆయన మీద కేసు నమోదు చేశారు అండ్ అరెస్ట్ చేశారు, స్టేషన్ బెయిల్ వచ్చింది, రిలీజ్ చేశారు. అక్కడితో ఆపేయచ్చుగా. ఇక్కడ అధికార పార్టీ రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు. సో అందుకే కాస్త చీప్ పాలిటిక్స్ మొదలయ్యేమో తమిళనాడులో అనిపించింది. అయితే ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లు మాత్రం దేశవ్యాప్తంగా ఎవ్వరూ సమర్థించట్లా, ఏ ఒక్కరూ సమర్థించట్లా. అతను చేసిన కామెంట్లు తప్పే, కానీ వాళ్ళకు మాత్రం అవి డిఎంకే వాళ్ళు అండ్ వాళ్ళ ఫాదర్ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మరి ఏ విధంగా సమర్థిస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే తమిళనాడు పాలిటిక్స్ మళ్ళీ గతానికి వెళ్ళాయేమో, మళ్ళీ చీప్ దశకు వెళ్ళాయేమో అనిపిస్తోంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక వీడియో యాడ్ చూడండి. లడ్డూపల్లెం.com అని మనం ప్రమోట్ చేస్తున్నాం కదా. వీళ్ళు రాఖీ గిఫ్ట్, అంటే రాఖీ వస్తుంది కదా నెల 20 తర్వాత, ఆ సందర్భంగా ఒక స్పెషల్ కాంబో ఆఫర్ ఒకటి ఇస్తున్నారు. ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ ప్లేస్లో మీది మీ బ్రదర్ది ఫేవరెట్ ఫోటోని ప్రింట్ చేసి లడ్డూపల్లెం నుంచి మీ బ్రదర్కి రాఖీని ఫ్రీగా పంపిస్తాం.
మా చెల్లి ఎప్పుడెప్పుడు రాఖీ కడుతుంది, మా అక్క ఎప్పుడెప్పుడు వచ్చి రాఖీ పంపిస్తుంది అని ఎదురు చూసే మీ అన్నయ్య తమ్ముడు కోసం ఈ రోజు లడ్డూపల్లెం మీ ముందుకి రాఖీ కాంబో గిఫ్ట్ ని తీసుకొచ్చేసింది. ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా గొడవ పడుతూ ఉన్న మీ అన్నయ్యని లేదా తమ్ముడిని మన లడ్డూపల్లెం ఫ్రీ ఫోటో రాఖీతో ఎమోషనల్ చేసేయండి. ఈ ప్లేస్ లో మీది మీ బ్రదర్ది ఫేవరెట్ ఫోటోని ప్రింట్ చేసి లడ్డూపల్లెం నుంచి మీ బ్రదర్ కి రాఖీని ఫ్రీగా పంపిస్తాం. మన రాఖీ గిఫ్ట్ బాక్స్ లో ఏమేమి వస్తాయంటే మీకు 10 లడ్డూలు 5 రకాలు, పనస తొనలు, బెల్లం గవ్వలు, సజ్జ రిబ్బన్ పకోడా, కొర్ర కారపూస, మనందరి ఫేవరెట్ అరిసెలు. రాఖీతో పాటు సాంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా మన లడ్డూపల్లెం రాఖీ బాక్స్ లో ఉంటాయి. కేవలం 1199 రూపీస్తోనే ఈ రాఖీకి మీ అన్నయ్యనో మీ తమ్ముడినో ఎమోషనల్ చేసేయండి. వెంటనే మన లడ్డూపల్లెం వెబ్సైట్లో ఆర్డర్ చేయండి లేదా స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. చూశారు కదా, కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. అండ్ మరో విషయం ఏంటంటే లడ్డూపల్లెం వీళ్ళ దగ్గర హెల్దీ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. మిల్లెట్స్, సీడ్స్తో, నట్స్తో తయారు చేసిన హెల్దీ ప్రొడక్ట్స్ ఉంటాయి. పౌడర్స్ ఉంటాయి, లడ్డూలు ఉంటాయి, హాట్ స్నాక్స్ ఉంటాయి. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో సహా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. ఎవరికైనా ఫ్రాంచైజీలు కావాలి అంటే మీ ఏరియాలో మీరు రిటైల్ స్టోర్లు మెయింటైన్ చేయొచ్చు. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్, మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇటువంటి హెల్దీ ఫుడ్స్ మీద జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళు సక్సెస్ అయ్యారు. మంచి ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రాంచైజీలు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. థ్యాంక్ యూ.